నాకుండి పార్టీలో కొట్లాడుతున్నటువంటి పేరు నాకుండి ఇన్నేళ్ల సంధి కొట్లాడినటువంటి చరిత్ర నాకుండి ప్రతిపక్ష నాయకుడు లెక్క నాకు అన్ని హోదాలు ఉన్నాయి కదా, మరి నాకు కూడా ఇది ఇస్తే నేను కూడా కొట్లాడి చూపిస్తానేటటువంటి ఆలోచనతో లోపల రాజకీయాలు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటివి. దీన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు మరి కొడుకుకు చెప్పాల్సినటువంటి ఫస్ట్ సందేశం ఏముంటుందండి అంటే, ముందైతే ఫస్ట్ గడ్డ మీద పడని పార్టీ 10 ఏళ్ళకో ఎప్పటికో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటు నువ్వే ఉంటావు కదా, తర్వాత చూసుకుందాం హరీష్ సంగతి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అందరం కలిసికట్టుగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈగోలకు పోయేటటువంటిది కాదు, ఇంటికి పోయినా సరే మాట్లాడుకొని మనం అందరం ఒక్కలెక్క ఉండాలి అనేటటువంటి ఒక హితబోధను వాడే చేయాలి అని మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి పోవడం, ఆడవాళ్ళు మాట్లాడుకోవడం, బయట ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే కలిసి అయితే మనం కొట్లాడుకుందాం, బయటికి మాత్రం మంచిగా ఉందాం, లోపల ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే బయటికి అయితే మంచిగా ఉందాం, పార్టీని అయితే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత నాయన ఉంటాడు అన్నిటికీ, నాయన తర్వాతనే కదా మన అందరి పంచాయతీ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ స్పష్టంగా కేటీఆర్ గారికి ఒక విషయం తెలుసు, హరీష్ రావు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి గిట్ట హరీష్ రావుకి ఇస్తే ఈయన ఇదే పార్టీలో అత్యంత బలమైనటువంటి నాయకుడి లెక్క మారి రేపొద్దున ఇదే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద గండంగా మారతాడు అనేటటువంటి స్పష్టత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాయన వంక చెప్పి ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసేటటువంటి ప్రయత్నంలో కేటీఆర్ గారు నిమగ్నమైనరు. ఫస్ట్ అయితే పార్టీ గురించి కొట్లాడదాం, నాయననే అన్నిటికీ కదా, తర్వాత ఇవన్నీ చూసుకుందాం. కానీ హరీష్ రావు గారికి కూడా చాలా స్పష్టత ఉంది, ఏదున్నా రేపొద్దున కేటీఆర్నే కేసీఆర్ గారు ముంగటేస్తాడు తప్ప నన్ను బయటోన్ లెక్కనే చూస్తాడు. టైగర్ నరేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న బయటికి పంపించినటువంటి ఈటెల రాజేంద్ర గారి దాకా కేసీఆర్ గారు ఒక మనిషితోటి పనితీరిపోయిన తర్వాత ఎట్లా బయటికి పంపిస్తాడో దగ్గరుండి చూసినటువంటి నాయకుడు లెక్క హరీష్ రావు గారికి వారి యొక్క వ్యూహం అనేటటువంటిది స్పష్టంగా తెలుసు. కాబట్టే హరీష్ రావు గారు తన యొక్క పార్టీలో తన ఉనికి కోసం, తన భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా నాకుంటే కనీసం ఒక రక్షణ కవచంగా ఆయనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావు గారు పావులు కదుపుతా ఉన్నాడు. హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది అని అంటే, రేపొద్దున మలగిట అధికారంలోకి వస్తే ఎటు నన్ను బయటికి వేస్తారు కాబట్టి నేనే ఇంట్లో స్ట్రాంగ్ ఉండి మీ సంగతి ఏందో నేను చూస్తా. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరి ధైర్యం చూసుకొని, మనందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని. బీజేపీకి ఏం కావాలి, బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కావాలి. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడు శక్తివంతంగా అయితే వాళ్ళకేం సంబంధం, ఎవరైనా కండి. రేపొద్దున హరీష్ రావు గారే గట్టిగా తయారై బీఆర్ఎస్ నా గుప్పిట్లోనే ఉంది, వాళ్ళిద్దరిది ఏం నడుస్తలేదని చెప్పినప్పటికీ హరీష్ రావు తోటే జత కలుపుకుంటారు బీజేపీ అనేటోళ్ళు. లేదు కేటీఆర్ గారే ఈరోజు హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష పదవి హరీష్ రావు గారికి రాలేదనుకోండి, ఇదే పార్టీలో హరీష్ రావు గారిని బలహీనంగా తయారు చేసి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి కుట్ర అదే వ్యవస్థ మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ చేశారనేటటువంటి స్పష్టత హరీష్ రావు గారికి కూడా ఉంది. కాబట్టి హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది, రేపు పొద్దున నేను గట్టిగా అయి నన్ను బయటికి పంపించేదా, వీళ్ళనే బయటికి పంపించేదా, నేను బీజేపీతో కలిసేదా అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు. కేటీఆర్ గారేమో సరే ఇప్పుడైతే కలుపుకున్నట్టు నాటకాలు చేసుకుందాం, లేకపోతే ఏదో ఒకటి సర్ది చెప్పుకుందాం, సంధి చేసుకుందాం, కలుపుకొని ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసే ప్రయత్నం చేసుకొని మళ్ళీ మనం గిట్ట వచ్చినాడు ఈ హరీష్ రావు గారి సంగతి ఏందో మనం తర్వాత చూసుకుందామని ఈయన ఆలోచన. లోపల ఇద్దరు కూడా కడుపులలో కత్తులు పెట్టుకొని ఈరోజు ఫైనల్ మ్యాచ్ లెక్క మారింది. ఏంటిది అని అంటే, సపోజ్ కేటీఆర్ గారు సంధి కోసం హరీష్ రావు గారి ఇంటికాడికి పోతే హరీష్ రావు గారు ఈరోజు నాకు ఏది అవసరం లేదు, నేను పార్టీ కోసం కష్టపడతా అనేటటువంటి లైన్ తీసుకుంటే హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు ఖతమైపోయినట్టే. ఎందుకనంటే కేటీఆర్ పార్టీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఎదుగుకుంటూ
హరీష్ రావు గారు ఇప్పుడు ఊపినటువంటి తోకని కట్ చేసేటటువంటి వ్యూహం ఆయన అమలు పరుస్తాడు కాబట్టి. అదే హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా గిట్ట కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలొగ్గి ఎమ్మెల్యేల శక్తి హరీష్ రావు గారు ఉందనో లేకపోతే భవిష్యత్తు బయట పెంట కావద్దనో ఇది ఏదో ముంగడికి నడుపుదామనేటటువంటి దాంతో హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష బాధ్యతని గిట్ట ఆయనకు వస్తే కేటీఆర్ పని కథమైపోయినట్టు. ఎందుకంటే హరీష్ రావు తిరుగులేనటువంటి శక్తి లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి కేటీఆర్ఏ ఫ్యూచర్ థ్రెట్ కాబట్టి ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుకొని కేటీఆర్ని మాత్రం పక్కకు నెట్టేసేటటువంటిది ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా. ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి. వాళ్ళ లోపల అంతర్గత కళాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే దాపు దొరికితే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి హరీష్ రావు గారికి ఆ యొక్క పదవి రాకపోతే ఆయన జీవితం అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి పోయి ఇంకో పార్టీ పెడదామన్నా సమయం కాదు, సందర్భం కాదు, సామాజిక బలము లేదు. నీకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి శక్తి చూపించుకుందామంటే ఎన్నికలు కూడా దగ్గరగా లేవు. సో ఇప్పుడు ఏ రకంగా కూడా హరీష్ రావు గారికి ఆయనకుంటున్నటువంటి ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయన అడుగుతున్నటువంటి పదవిని సంపాదించుకోవడం మాత్రమే. ఆ పదవి గిట్ట ఆయనకు రాకపోతే రాజకీయంగా మాత్రం భవిష్యత్తు ఇంకా హరీష్ రావు గారికి శుభం బోర్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారవుతుంది. కేటీఆర్ గారు దాని ముంగట పడనిచ్చే ప్రసక్తే లేదు. అదే హరీష్ రావు గారికి పదవి వస్తే మాత్రం కేటీఆర్ గారిని స్లోగా నాయన కష్టపడి సభ పెట్టి పరిచయం చేస్తే దాన్ని 6 నెలలకే అడియాసలు చేసినట్టుగా హరీష్ రావు గారు తన యొక్క వ్యూహాలతోటి మామ దగ్గర కొడుకు కంటే ఎక్కువ రాజకీయ చతురత నేర్చుకున్నటువంటి వారసుడు లెక్క కేటీఆర్ గారిని మాత్రం ఈ రాజకీయ చదరంగం నుంచి పక్కకు జరిపేస్తాడు. సో తెలంగాణ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో రేపు పొద్దున వస్తుంది అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో నేను ఒక్కసారి మీ అందరినీ చైతన్యం చేయదలుచుకున్నా. తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే కుటుంబ సభ్యులంతా జిల్లాలని ఆస్తుల వాటాలు లెక్క పంచుకొని కొల్లగొట్టినటువంటి చరిత్ర వాళ్ళకుంది. ఈరోజు ప్రతిపక్షంలోకి వస్తే కూడా ఎవరి ఉనికి కోసం వాళ్ళు వారి యొక్క రాజకీయ చదరంగం ఆడుతుర్రే తప్ప తెలంగాణ జాతి కోసమో లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల్లో ఇంకో నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక ప్రతిపక్షం లెక్కనో లేకపోతే పనికొచ్చేటటువంటి విమర్శలతో వాళ్ళు ముందుకు పోతున్నటువంటి చరిత్ర లేదు. భవిష్యత్తులో కూడా 10 ఏళ్లకి ఒకవేళ బీఆర్ఎస్ బలపడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితే లేనిది చాలా స్పష్టంగా ఇప్పుడే చెప్తున్నాం. హరీష్ రావుకి పదవి వస్తే కేటీఆర్ అవుట్. కేటీఆర్ హరీష్ రావుని కన్విన్స్ చేసి ఏ పదవి లేకుంటే ఇప్పుడు ముంగట నడిపిస్తే హరీష్ రావు అవుట్. మొత్తం ఇది రాజకీయ చదరంగంలో వాళ్ళకు ఉంటున్నటువంటి కొట్లాటలు పంచాయతీలు తారాస్థాయికి చేరినాయి. ఇది భవిష్యత్తులో మనందరం కూడా చూస్తాము. ఇది నేను ఈరోజు ఈ వేదిక ముంగటికి ముందే తెలంగాణ ప్రజానికానికి నేను చైతన్యం చేస్తా ఉన్నా.